హలో గైస్, ఎట్లా అందరూ? సో ఈ వీడియోలో మనం టాప్ 10 ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో నాకు తెలిసి ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ చాలామంది ఇప్పుడు బిజీ ఉంటారు బోర్డ్ ఎగ్జామినేషన్స్లో, ఆ తర్వాత ఎంసెట్ ప్రిపరేషన్లో. అండ్ ఈ పర్టికులర్ టైంలో ఏంటంటే యూనో కొన్ని ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బిట్ శాట్ తీసుకోండి, కి సంబంధించిన ఎగ్జామ్, ఎస్ఆర్ఎంకి సంబంధించిన ఎగ్జామ్, ఇంకా ట్రిపుల్ ఐటీ హైదరాబాద్కి సంబంధించిన ఎగ్జామ్. సో ఇలాంటి ఎగ్జామ్స్ కి రిలేటెడ్ డెడ్ లైన్స్ మిస్ చేసుకుంటారు, అప్లికేషన్ మిస్ చేసుకుంటారు. సో అందుకే నేను ఏం చేసిన అంటే ఈ వీడియోలో నేను ఒక ఇండియాలో టాప్ 10 ఏవైతే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయో అవన్నీ ఒక లిస్ట్ చేసి పెట్టిన. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో దిస్ ఇస్ ద లిస్ట్. సో అయితే ఈ పర్టికులర్ లిస్ట్ మీకు మీకు డిస్క్రిప్షన్లో దొరికేస్తుంది. డిస్క్రిప్షన్లోకి నేను ఆల్రెడీ ఈ పీడిఎఫ్ అయితే యాడ్ చేసి పెట్టిన, మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. ఇందులో మీకు దాని వెబ్సైట్ లింక్, డెడ్ లైన్, అప్లికేషన్ డెడ్ లైన్, ఇంకా ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, అండ్ ఎగ్జామ్ ఫీ, ఇంకా వేరే ఏమైనా డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జామ్స్ తర్వాత ఇంటర్వ్యూస్ ఉంటాయి, కొన్నిసార్లు కరెక్షన్ విండో అని, ఎడిట్ విండో అని, మీ డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవడానికి, లేదంటే అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఇలాంటి డీటెయిల్స్ కూడా యాడ్ చేసి పెట్టినాం. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇవైతే టాప్ 10 ఎంట్రన్స్ ఎగ్జామ్స్. అందులో ఫస్ట్ వచ్చేసి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్కి సంబంధించిన ఎగ్జామ్ అనమాట. అది డెడ్ లైన్ March 23 ఉంది. సో అండ్ ఎగ్జామ్ వచ్చేసి April 19 కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత బిట్ శాట్ ఆల్రెడీ డిస్కస్ చేసినాం మనం. ఆ తర్వాత సియూఈటీ, ఆ తర్వాత టీఎస్ఎంసెట్, ఏపీఎంసెట్, ఇంకా విట్ ఎగ్జామ్ ఉంది, విట్ ట్రిపుల్ అంటాం దాన్ని. కామెడ్కి ఎగ్జామినేషన్ కూడా ఉంది. ఆ తర్వాత ఎస్ఆర్ఎం జేడబ్ల్యూ, ఇంకా ఏట్రిపుల్, ఇది అమృత యూనివర్సిటీకి సంబంధించి. ఆ తర్వాత ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ టెస్ట్ కూడా, ఈ ఎగ్జామ్ కూడా మీరు రాయొచ్చు. March 26కి దీని అప్లికేషన్ డెడ్ లైన్ ఉంది. ఆ తర్వాత ఐఐటి ఢిల్లీ అబుదాబి, ఇది వచ్చేసి ఏంటంటే ఐఐటి ఢిల్లీ వాళ్ళు అబుదాబిలో కూడా వీ కెన్ సే ఒక బ్రాంచ్ అని చెప్పొచ్చు, అది ఓపెన్ చేసిండ్రు. అండ్ దానికి సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందన్నమాట, సిఏఈటి అని. ఓకే, సో ఆ ఎంట్రన్స్ టెస్ట్కి డేట్స్ కూడా అక్కడ క్లియర్గా మెన్షన్ చేసిండు. February 6th, 2025, సెషన్ వచ్చేసి April 3rd, 2025, అండ్ సెషన్ 1 అది. ఆ తర్వాత ఇంకా సెషన్ 2 కూడా ఉంటుంది. సెషన్ 2 ఇక్కడ మనకి ఆ లింక్కి వెళ్ళండి, ఆ లింక్లో సెషన్ 2 కూడా మెన్షన్ చేసి ఉంది. దాన్ని రిజిస్టర్ అయిపోయి ఎగ్జామ్ కూడా రాయొచ్చు అనమాట. దీనికి కొంచెం ఫీజ్ డిఫరెంట్ ఉంటుంది, కొంచెం కరికులం స్ట్రక్చర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. జస్ట్ గో త్రూ ఇట్. బట్ అగైన్ డెఫినెట్లీ చాలా మంచి కాలేజ్ ఇది కూడా. సో ఇట్లా ఇవైతే టాప్ 10 ఎగ్జామ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ రాయాల్సిన పని లేదు, అన్నిటికీ అప్లై చేయాలా సార్ అంటే అక్కర్లేదు. ఇందులో మీ ఇష్టం. ఓకే, మీరు మేబీ ఆ కాలేజ్ గురించి ఒకసారి తెలుసుకోండి, ఆ ఎగ్జామ్ దేని మీద ఉంటుందో ఒకసారి తెలుసుకోండి. మీకు ఓకే ఇది డెఫినెట్లీ వర్త్ ఇట్ అనిపిస్తే అప్లై చేయండి. ఓకే, లేదంటే ఊరికి అన్నిటికీ అప్లై చేసి డబ్బులు బొక్క మీకు కూడా. ఓకే, బట్ ఐ వుడ్ రియలీ సజెస్ట్ ఓన్లీ ఎంసెట్ ఎగ్జామినేషన్ లేదా జేడబ్ల్యూ ఎగ్జామినేషన్ మీదే డిపెండ్ అవ్వకుండా కొన్ని మంచి ఆల్టర్నేటివ్స్ పెట్టుకుంటే బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ బిట్ శాట్, చాలా మంచి కాలేజ్ అది. సో బిట్ శాట్ చాలా మంది రాస్తూ ఉంటారు, నేను కూడా డెఫినెట్గా సజెస్ట్ చేస్తా. అలాగే ఈ ఇందాక చెప్పినట్టు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, ఈ యూజీ డబ్ల్యూ ఎగ్జామినేషన్ కూడా చాలా మంచి ఆప్షన్ అది. సో ఇలాంటి ఎగ్జామ్స్కి అయితే మీరు డెఫినెట్గా అప్లై చేసుకోండి. అదొక మంచి బెస్ట్ బ్యాకప్ ఆప్షన్లా ఉంటుంది మీకు. ఒకవేళ మీ ఎంసెట్ ఎగ్జామ్ మంచిగా అవ్వకపోయినా, లేదంటే లెట్స్ సే మీ జేడబ్ల్యూలో అంత మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ర్యాంక్ లేదంటే కాలేజ్ రాకపోయినా, ఇందులో మీరు ఒకవేళ మంచిగా పర్ఫామ్ చేస్తే కాలేజ్ వెళ్ళొచ్చు అనమాట. ఓకే, సో అట్లా మీకు వేరే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి, విట్ ఉంది, ఎస్ఆర్ఎం ఉంది, అమృత ఉంది. బట్ అగైన్ ఇక్కడ మీ ఇష్టం, జస్ట్ గో త్రూ ఇట్. ఫీ స్ట్రక్చర్ చూసుకోండి. ఆ తర్వాత ఓకే ఒకవేళ ఈ కాలేజ్ వస్తే వెళ్ళొచ్చులే అనిపిస్తే అప్పుడు ఎగ్జామ్కి అప్లై చేయండి. ఎందుకంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఎగ్జామ్ ఫీజు కూడా తక్కువ లేదు, 1000 రూపీస్, 2000 రూపీస్ ఉన్నాయి మినిమం ప్రతిదీ. సో అందుకే అన్నిటికీ అప్లై చేయమని చెప్పట్లేదు. బట్ అగైన్ గో త్రూ ఇట్ అండ్ దెన్ డిసైడ్ ఇందులో ఏవి అప్లై చేసుకోవాలి అని. అండ్ ఈ 10 కాదు, ఇంకా వేరేవి కూడా ఉన్నాయి. ఇంకా వేరే చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, కానీ అవి అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, సో నేనేం చేసిన అంటే వేరే ఒకవేళ మీకు ఇవి కాకుండా వేరే ఏమైనా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయా అంటే ఇక్కడ ఒక లింక్ యాడ్ చేసి పెట్టినాం, కెరియర్స్ 360 వాళ్ళది. జస్ట్ ఈ లింక్ మీద మీకు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది
ఆ వెబ్‌సైట్ తీసుకెళ్తది. సో, ఆ వెబ్‌సైట్‌లో ఇగో అన్నీ మెన్షన్ చేస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు. డిఫరెంట్ ఎగ్జామ్స్ ఆఫ్ జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ చాలా యూనివర్సిటీస్ ఉంటాయి కదా ఇండియాలో. సో, దానికి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నీ ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్‌లో అయితే మీకు కనిపించేస్తాయన్నమాట. సో, ఇందు నుంచి మీరు అగైన్ జస్ట్ గో త్రూ ఇట్. అప్లై చేయాలి అనిపించింది. ఓకే, బాగుంది ఆ యూనివర్సిటీ అనుకుంటే అప్లై చేసేయండి. ఓకే. సో, ఇదనమాట ఈ వీడియోలో. అగైన్ ఈ పీడిఎఫ్ అయితే మీకు మన డిస్క్రిప్షన్‌లో దీని లింక్ అయితే యాడ్ చేసి పెట్టిన. డౌన్‌లోడ్ చేసుకోండి. డెఫినిట్‌గా చాలా యూజ్ అవుతుంది. అండ్ దట్స్ ఇట్. ఒకవేళ ఈ వీడియో నచ్చుంటే డెఫినిట్‌గా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి కాలేజెస్ గురించి, ఇంకా ఎంసెట్ ఎగ్జామ్ గురించి, ఇంకా ఏ బ్రాంచ్ జాయిన్ అవ్వాలి, వీటన్నిటి గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఛానల్‌లో. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో దట్స్ ఇట్. ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. I'll try to address it there. Okay.